మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన భద్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యటనల సమయంలో తనను కలిసే అభిమానులు, నేతలు, కార్యకర్తల్లో కొందరు కిరాయి మూకలు కలుస్తున్నాయని, వారు జనంతో కలిసిపోయి సన్నని బ్లేడ్లతో తనను, తన సెక్యూరిటీని కోస్తున్నారని పవన్ తెలిపారు. ఈ మధ్య కూడా ఇలా బ్లేడ్తో దాడి చేశారంటూ ఓ ప్రాంతం పేరు చెప్పబోయే మధ్యలోనే ఆపేశారు. తన భద్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. గుడ్ మార్నింగ్ దురాని, చెప్పండి. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన భద్రతపై కూడా కొంతమంది మూకాలు అటాక్ చేస్తున్నట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. నిన్న పిఠాపురంలో పార్టీ కార్యకర్తలు చేరికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన భద్రత విషయంలో చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం చాలా వివాదాస్పదంగా, ఆందోళనకరంగా మాత్రం మారాయి. తనని సన్నటి బ్లేడ్తో తన సెక్యూరిటీ గార్డులను తనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అల్లరి మొక్కలు దీన్ని నిరోధించేందుకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న విషయంపైన మాట్లాడారు. వాస్తవానికి అయితే అభిమానులందరూ ఫొటోస్ అడుగుతుండటంతో తాను ఫోటోలు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ ఒకేసారి అందరికీ ఇవ్వలేనని, ఎందుకంటే తనపై బ్లేడ్ బ్యాచ్ అల్లరి మొక్కలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన అల్లరి మొక్కలు తనపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల్లో కలిసిపోయి తన సెక్యూరిటీ పైన తనపైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, చిన్న సంఘటన కూడా జరిగిందని తన సెక్యూరిటీ పైన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు మాత్రం అభిమానుల తీవ్ర కలకలం రేపిని. ఆయన క్యాజువల్ గా మాట్లాడారా లేకపోతే కావాలని మాట్లాడారా అన్న విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ విషయంలో స్పష్టత ఎందుకు కావాలనుకుంటే ఆయనకున్న సెక్యూరిటీ మామూలుగా ఉండదు. కనీసం మీడియా కూడా ఆయన దగ్గరికి చేరే అవకాశం ఉండదు. విపరీతమైన సెక్యూరిటీ, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే వాళ్ళ నిరంతరం ఆయన చుట్టూ 3 అంచెల విధానం అవలంబిస్తుంటారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే కనీసం ఒక అడుగు దూరంలో వేయాలన్నా సరే సెక్యూరిటీ విపరీతమైన బాడీ బిల్డర్స్ ఉంటారు. వాళ్ళందరూ విపరీతమైన తోపులాటకు గురి చేస్తుంటారు. అయితే ఎంత భద్రత నడుమ ఆయన పైన దాడి జరుగుతుందన్న వ్యాఖ్యలు మాత్రం ఆందోళన కలిగించేవి. ప్రస్తుతం అయితే నారా లోకేష్ కి అయితే ఏ విధంగా జడ్ కేటగిరీ కలిగించారో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా కల్పించే ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్న అనుమానం కూడా కలుగుతుంది. రాజకీయ కోణంలో పరిశీలిస్తే మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగించేవి. ఎందుకంటే విపరీత అభిమానుల నడుమ తనపైన దాడి జరుగుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది వివాదాస్పదమే. పవన్ కళ్యాణ్ పైన దాడి చేసే అవకాశం ఏమాత్రం ఉందని పరిశీలిస్తే మాత్రం తనకున్న సెక్యూరిటీ ఏమాత్రం అవకాశం ఉండదు. అలాగే పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారాహి వాహనం ఉన్నప్పుడు జరిగిన 2-3 ఘటనలు కూడా ఇందుకు ఉదాహరణగానే చెప్పుకోవాలి. మొన్న 2 పోలీసులు తొక్కిలాట్లు గాయపడ్డారు వారాయి బహిరంగ సభ రోజున. అలాగే ఒక సామాన్య వ్యక్తి వారాయి వాహనం కింద పడడంతో కాలు పచ్చడి అయిపోయింది. ఈ విషయాలన్నీ గోప్యంగా ఉంచుతూనే ఎవరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన ఉందో పోలీసులు కూడా ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఏమీ రెస్పాండ్ కాలేదు. అయితే ఈ రోజు ఏమన్నా స్పందించే అవకాశం ఉందేమో చూడాలి. పవన్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రం తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే పవన్ ఈ రోజు పిఠాపురంలో చివరి పర్యటిస్తున్నారు. అక్కడ శుతిమెత్తగా చాలా క్యాజువల్ గా మాట్లాడారు. కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడిందా లేకపోతే అల్లరి మొక్కలు కావాలని దాడి చేసే సందర్భాలు ఉన్నాయా అన్న కోణం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయన్నది సందేహం లేదు. అయినప్పటికీ సాహసం చేసి ఈ విధంగా దాడులు చేస్తారా లేకపోతే ఏమైనా అనుమానం కొద్ది మాట్లాడారా? ఆయనకున్న పవన్ కళ్యాణ్ కున్న సెక్యూరిటీ చూస్తే మాత్రం చాలా చాలా గట్టిగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడు ఆయన దరిదాపులో చేరే అవకాశం ఉండదు. హోటల్ గదిలో బస్ చేసినా లేకపోతే రోడ్డు మీద వచ్చినా సరే ఆయనకున్న సెక్యూరిటీ 3 అంచెల విధానం అవలంబిస్తూ ఉంటుంది. ఇటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగించేదే. పోలీసు వర్గాలు కూడా స్పందించి దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ దురాని.